ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం కైవల్య ఉపనిషత్ చూస్తున్నాము. ముందుగా కైవల్యం అంటే చెప్పాను. కేవలస్య భావ కైవల్య అంటే సచ్చిత్ ఆనందరూపేణ, సచ్చిత్ ఆనంద రూపములో కేవలం ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తి కించన అంటారు. అంటే ఒక్కటే, దానికి సిమిలర్గా, దానికి సమానంగా ఉండదు, దానికి భిన్నంగా ఏమి ఉండదు, దాంట్లో ఎటువంటి అవయవాలు ఉండవు. అంటే దానికి అవయవాలు ఉండవు కాబట్టి స్వగత భేద లేదు. దానికి సిమిలర్గా, దానిలాగే ఎటువంటి గ్రూపుగా, జాతిగా ఉండదు కాబట్టి సజాతీయ భేదము లేదు. దానికంటే భిన్నంగా కూడా ఎటువంటి వస్తువు లేదు కాబట్టి విజాతీయ భేదం కూడా లేదు. కాబట్టి దానిని కేవలః అంటారు. ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః సాక్షి చేత కేవలః నిర్గుణః చ. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్ మంత్రం. ఇది స్వామి శివానంద గురుదేవులకి అత్యంత ఇష్టమైనటువంటి ఉపనిషత్ మంత్రం అనమాట ఇది. ఆయన ప్రతిరోజు ఎక్కడైనా బండారు, సాధు బండారులో ఈ మంత్రం చదివేవారు. అత్యంత ఇష్టమైన మంత్రం. సో కేవల యొక్క డెఫినేషన్ అక్కడ ఇచ్చారు. ఏంట కేవల? ఏకః చైతన్య రూప దేవ. దేవ అంటే ద్యూతనాత్ దేవ అంటే ఏదైతే ప్రకాశిస్తుందో జ్ఞాన ప్రకాశం, చైతన్య ప్రకాశాన్ని దేవ అంటారు. సర్వభూతేషు గూఢ, సకల ప్రాణుల హృదయములోనే కప్పబడి ఉంటుందన్నమాట. సర్వవ్యాపి, అది ఒక్క ప్రాణికే పరిమితం కాకుండా సృష్టిలో అన్ని అణువణువు కూడా లోపల అంతర్యామిగా నిక్షిప్తమై గూఢంగా ఉన్నది. సర్వభూతాంతరాత్మ అంటే ప్రతి ప్రాణి యొక్క అధిష్టానంగా ఉన్నది. కర్మాధ్యక్ష అంటే ఏ ప్రాణి యొక్క యాక్టివిటీ, చేష్ట జరగాలన్నా అది అధిష్టానంలోనే జరుగుతుంది. సినిమా, ఆ యొక్క తెర మీద మనం అనేక 2.5-3 గంటల సినిమా చూస్తున్నామంటే అక్కడ తెర ఉంటేనే సినిమా అవుతుంది. కెరటాలు, అలలు, బుడగలు అన్నీ ఉండాలంటే అక్కడ H2O నీరుగా ఉండాలి అధిష్టానంగా. ఆభరణములు ఎన్ని రకాలు చేసినా అది బంగారం అనేది దానికి తత్వంగా, సారంగా ఉండాలి. ఎన్ని పాత్రలు చేసినా మట్టి దానికి సారభూతంగా ఉండాలి. అదేవిధంగా సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాది వాసః, సకల ప్రాణుల యందు ఈశ్వర సర్వభూతానం హృద్దేశేర్జున తిష్టతి అదనమాట ఇక్కడ. సో ఆ విధంగా సకల ప్రాణుల యందు నివసిస్తుంది. ఒరిజినల్గా అది ఒక్కటే ఉంటుంది. అది ఎలాంటిది? సాక్షి. మనం చేసిన మంచి కానీ చెడు కానీ అది ప్రభావితం చేయదు. ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ చైతన్య రూపం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. కాబట్టి నువ్వు మంచి చేసినా ఓకే, లెట్ ఇట్ సో, లెట్ ఇట్ బి సో. నువ్వు తప్పు చేసినా లెట్ ఇట్ బి సో. అధర్మం చేసినా, ధర్మం చేసినా ఎందుకు ఇన్వాల్వ్ కాదు అంటే మనకు బుద్ధి అనేది ఒకటి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో బుద్ధి ద్వారా మీరు నిర్ణయించుకోవాలి తప్ప ఆత్మ మీకు నిర్ణయించదు. పరమాత్మ మీకు చైతన్యము నిర్ణయించదు. అందుకే పరమాత్మ చైతన్య స్వరూపం ఎలా ఉంటుందని చిన్మయానంద స్వామి ప్రశ్నిస్తే చెప్పాను నేను మీకు. అది ఒక కారులో పెట్రోల్ వలె ఉంటుంది. కారు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి,
క్షేమంగా వెళ్ళాలా, దుర్ఘటనకి ఏమైనా ప్రభావం ఉందా, ప్రమాదం ఉందా, ఇవన్నీ పెట్రోల్కు సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం? బుద్ధి రూపంగా ఉన్న డ్రైవర్కే సంబంధం. ఈ విధంగా మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ అత్యంత యోగ్యుడు, సాధన చతుష్టయి ఈ యొక్క లక్షణాలు కలిగినటువంటి అశ్వలాయన చతుర్ముఖ బ్రహ్మాజీ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్య అడిగాడు. ఆయన చూసి ఎంతో సంతోషించి, అమ్మయ్య మంచి యోగ్యుడైన శిష్యుడు వచ్చాడు అని సంతోషంతో ఏమంటున్నాడు అంటే, ఇది చాలా సులభమే, కష్టమేం కాదు. బ్రహ్మ విద్య, ఆత్మవిద్య కష్టం కాదు. మరి ఎలా నువ్వు తెలుసుకోగలుగుతావు? శ్రద్ధాభక్తి ధ్యాన యోగాత్. అంటే శ్రద్ధాయోగ, భక్తి యోగ, ధ్యాన యోగం ద్వారా అవైహి నువ్వు అపరోక్ష అనుభూతిగా తెలుసుకుంటావు. ఇక్కడ శ్రద్ధ అంటే ఆ యొక్క ఆత్మజ్ఞాన శ్రవణం చెయ్యాలి. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేనాధిగచ్చతి. ఇది భగవద్గీతలో గీతాచార్యులు జగద్గురువు పరమాత్మ శ్రీకృష్ణ చెప్పారు. అదేవిధంగా ఇక్కడ భక్తి అంటే మనం చేసిన భక్తి కాదు, అంతే మనది కూడా భక్తే, కాకపోతే మనది చాలా ప్రైమరీ స్టేజ్లో ఉంది, ప్రిలిమినరీ ప్రాథమిక దశలో మన భక్తి ఉంటుంది. నిజమైన ఉన్నతమైన భక్తి ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మన యొక్క పరమ ప్రేమాస్పదం అంటే అత్యంత పరమ ప్రేమ అంటే ఇంకా దాంట్లో ఎటువంటి డైల్యూషన్ ఉండదు, దాన్ని భక్తి అంటారు. అందుకే భగవద్గీతలు ఏమన్నారు? ఈ భక్తి అంటే వాస్తవానికి నిరంతరం నన్ను స్మరించడమే, చింతన చేయడమే, అదే భక్తి అని చెప్పారు గీతలో. ఏంటి? మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం. చూసారా? కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. సో దీనిని భక్తిగా అంటే ఇక్కడ వేదాంత శ్రవణము తర్వాత మననము అని అర్థం. మీరు ఏదైతే శ్రవణం తర్వాత మీ అజ్ఞానం పోయి మీకు జ్ఞానం కలుగుతుంది, కానీ దాంట్లో సంశయాలు ఉంటాయి. ఆ సంశయాలు పోవాలంటే పదే 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 స్మరణ చింతన చేస్తే త్రూ ఆచార్య ద్వారా, సహ బ్రహ్మచారులు సాధకుల ద్వారా, మీరు వినినటువంటి ఆ యొక్క శాస్త్ర శ్రవణం మళ్ళీ వినడం ద్వారా మీ సంశయాలు పోతాయి, అనుభవం ద్వారా పోతాయి. సో తర్వాత మరేం చేయాలి? భక్తి యోగాత్ అవైహి. అందువలన ఇది శ్రవణము మననం అయిన తర్వాత మీరు ఏకాంతములో ఉండి దానిని ధ్యానం చేయాలి. నిధిధ్యాసనం. నిధిధ్యాసనంలో ఎలా ఉండాలి మీరు అంటే శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మన కృత్వ నకించిదపి చింతయేత్ అన్నట్టు ఉండాలి. ఎలా అంటే కేవలము చిదానందరూప కృష్ణ, చిదానందరూప శివ, శాంతి స్వరూపము. అందుకే మీకు టూకీగా చెప్తాను, మీ హృదయములో కలిగినటువంటి ప్రేమ స్వరూపానికి ఆత్మారామ అంటారు. రామ ప్రేమస్వరూపం. మీ హృదయంలో కలిగినటువంటి శాంత స్వరూపానికి శివ అంటారు. మీ హృదయంలో కలిగినటువంటి ఆనంద స్వరూపానికి కృష్ణ అంటారు. ఈ మూడు మీరు ఒక బండ గుర్తులుగా పెట్టుకోవాలి. మీకు కేవలము ఈ యొక్క భౌతిక క్రియాశక్తి స్వరూపానికి సుబ్రహ్మణ్యం స్వామి, మీ యొక్క మేధాశక్తి జ్ఞానశక్తికి గణేశ విఘ్నేశ్వరుడు, మొత్తం టోటల్ జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అన్నిటికీ శక్తి స్వరూపంగా అమ్మవారు పార్వతీదేవి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే చూస్తారో మీ ప్రతి భావంలో కూడా మీకు ఈశ్వర స్మరణ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇవాళ మీకు చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ కలిపి కూడా మీరు బాహ్యంగా చూడాలంటే సూర్యచంద్రుల్లో కూడా మీరు చూడవచ్చు. సో ఇలా అయింది. ఇప్పటి వరకు మనం చూసాం ఏంటి? ఇలాంటిది ఎలా పొందుతారు? నా కర్మ ద్వారా నువ్వు పొందలేవు నాయన. ఈ యొక్క అమృతత్వం అంటే ఈ యొక్క ఆత్మజ్ఞానము అనుభూతి కర్మ ద్వారా సాధ్యం కాదు. నా ప్రజయా నా ధనేనా అంటే త్రూ సంతానము, జనము ద్వారా, ప్రజల ద్వారా, సేవకుల ద్వారా, బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా కూడా నువ్వు ఇది పొందలేవు. నా ధనేనా ధనము ఎప్పుడు కూడా
ఈ యొక్క కాలంలో వస్తుంది, కాలంలో పోతుంది. ధనం ఎప్పుడు కూడా శాశ్వతం ఉండదు. అత్యంత చంచలత్వం అంటారు లక్ష్మి, మీకు తెలుసు. కాబట్టి అది మీకు శాశ్వతమైనటువంటి ఫలము ఇవ్వలేదు. ఎందుకు? ఆత్మస్వరూపతత్వం అనేది శాశ్వతం, నిత్యం, అనంతం. కాబట్టి అది స్వల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, తాత్కాలికమైనటువంటి కర్మలు కానీ, బంధువర్గాలు కానీ, ప్రజలు కానీ, సంతానం కానీ, ధనం కానీ మీకు అందించలేవు. మరి దేని ద్వారా? త్యాగేని ఏకే, ఒకే ఒక త్యాగం మాత్రమే మీకు అమృతత్వం అందుతుంది. చూసారా? అందుకే యాజ్ఞవల్కి అడుగుతుంది మైత్రేయి, ప్రభు భగవన్, ఈ ధనమంతా మాకు ఇచ్చి మీరు వెళ్ళిపోతున్నారు కదా సన్యాస ఆశ్రమానికి, మరి ధనము వలన మోక్షం వస్తుందా, అమృతత్వం వస్తుందా? అమృతత్వ ఆశ నాస్తి ఏవా అని చెప్పేశాడు. అంటే ఈ యొక్క అమృతత్వం అనేది ఈ ధనం వలన నీకు వచ్చే అవకాశమే లేదు మైత్రేయి అని చెప్పేశారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే చెప్పారు. అయితే ఈ అమృతత్వం అనేది దీని యొక్క సాధన ఏంటి చెప్పాను మీకు. శ్రవణము, మననము, నిధిధ్యాసనం. రిజల్ట్ ఏంటి? అమృతత్వం. అయితే ఈ అమృతత్వం ఎలాంటిది? నాకం పరేనా. కం అంటే ఆనందం అని చెప్పాను, సుఖం అని చెప్పాను. కం అంటే సుఖం అని చెప్పాను. మరి నాకం అంటే, అకం అంటే ఏంటి? కం అంటే సుఖం, అకం అంటే దుఃఖం. నా అకం అంటే దుఃఖము లేనిది అని అర్థం. అంటే ఏంటి? పరమ సుఖం. అంటే స్వర్గములో ఉన్నవారికి కేవలం సుఖం అనుభవిస్తారు. అందుకే స్వర్గానికి ఇంకో పేరేంటి? నాకం. అయితే మీరు అనొచ్చు, మరి అందరూ స్వర్గంకి వెళ్ళిపోయి సరి కదా, ఈ ఆత్మ ఏంటి, మోక్షం ఏంటి, ఇవన్నీ ఈ తంతు ఎందుకు మనకి స్వామి అని మీకు డౌట్ రావచ్చు. స్వర్గములో కేవలం సుఖమే ఉంటుంది, కానీ అది పరమ సుఖము, అమృతత్వం కాదు. ఎందుకు? స్వర్గములో కూడా మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీరు కింద వచ్చి పడతారు. ఎందుకు? గీతాచార్యులు భగవద్గీతలు చెప్పారు, క్షీణే పుణ్యే మత్యలోకే విశంతి, మత్యలోకంలో మీరు పడతారని చెప్పారు. అందువలన పరేణ నాకం అంటే స్వర్గ సుఖం కంటే పరం సుఖం అని అర్థం. పరేణ దానికంటే అతీతం అని అర్థం. మరి ఎలా, ఎక్కడుంది? నిహితం గుహాయాం అంటే ఈ హృదయ గుహలోనే నిహితం, కప్పబడి ఉన్నది, నిక్షిప్తమై ఉన్నది. అయితే మరి ఈ యతయ అంటే మనం అంటే శ్రవణము, మననము, ధ్యానము అంటే శ్రద్ధ, భక్తి, ధ్యాన యోగము, అదేవిధంగా నిష్కామ కర్మయోగము, అదేవిధంగా ఉపాసన, భక్తి, ఇవన్నీ చేసినటువంటి యతిస్తున్నారు, యతులు, యతీశ్వరులు. యతయ అంటే యతులు, సాధకులు, సన్యాసులు. యది విభ్రాజతే నిహితం గుహాయం విభ్రాజతే విశంతి అంటే నీ హృదయములో ఆటంకంగా ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనే ఈ పొరలు, ఆవరణ, విక్షేప, మలినం అంటే మల విక్షేప ఆవరణం అంటారు వీటికి. ఈ కప్పబడిన మేఘాలు, ఎక్కడ మేఘాలు? మీ హృదయంలో ఉన్న మేఘాలు మీ ఆత్మస్వరూపం పైన అలా ఉన్నాయి, సూర్యునికి కప్పుతున్న మేఘాల వలె. అవి ఎప్పుడైతే పోతాయో అప్పుడు విభ్రాజతే, స్వయం ప్రకాశం. ఎలాగైతే మేఘాలు పోయినప్పుడు సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడో, ఈ అజ్ఞాన ఆవరణ పోయినప్పుడు ఆత్మస్వరూపం అనేది స్వయంగా ప్రకాశిస్తుంది. అత్ర పురుష స్వయం జ్యోతిర్భవతి. మీ పురుష అంటే చెప్పాను నేను, పూరయతి ఇది పురుష అంటే అనంత స్వరూపము, పరమాత్మ స్వరూపము. సో ఈ విధంగా మనం చూసాం. అది ఏంటి, ఎలా పొందాలి? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాత్ యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతత్పరిముచ్యంతి సర్వే అంటారు. అంటే ఇది వేదాంత శ్రవణం. మామూలు మనం వేరే కథలు శ్రవణం కాదు. వేదాంతం అంటే అంతః అంటే సారము, ఆఖరిది అండ్ సారము అని అర్థం. ఏంటి? వేదానాం అంతః అంటే రెండు అర్థాలు ఉన్నాయి. వేదముల యొక్క సారము ఉపనిషత్తు బ్రహ్మ విద్య, వేదముల యొక్క శివర భాగం కూడా ఉపనిషత్తులు బ్రహ్మ విద్య. దీని ద్వారా, దీని విజ్ఞానం ద్వారా అంటే జ్ఞానము విజ్ఞానం అంటారు. అంటే కర్మకాండ యొక్క జ్ఞానం అంతా కూడా జ్ఞానమైతే
మరి ఉపనిషత్తులు బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానాన్ని విజ్ఞానం అంటారని భగవద్గీతలో చెప్పారు 7వ అధ్యాయం. సో సునిశ్చితార్థ అంటే ఎటువంటి డౌట్స్ సంశయాలు లేని జ్ఞానం వలన సునిశ్చితార్థ సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వ. సన్యాస యోగం అంటే ఏంటి? త్యాగము. ఏంటి త్యాగము? కర్తృత్వం భోక్తృత్వం త్యాగం చెయ్యాలి అంటే దాన్ని కర్మయోగం అంటారని చెప్పాను మీ ముందే. ఏమంటారు? కర్మయోగం అంటారని చెప్పాను. కాబట్టి ఈ కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటే అంటే మనలో ఉన్నటువంటి ఒక దృక్పథం ఉంటుంది మనకి. ఏంటి ఆ దృక్పథము? సరైన దృక్పథం ఉండాలి. ఒక పని మనం చేస్తాం అనుకుంటే దాని మీద మంచి దృక్పథం ఎంచుకోవాలి. అదేవిధంగా ఆ కర్మ కూడా దుష్కర్మ కాకూడదు, సత్కర్మ అయి ఉండాలి. సత్కర్మ అయి ఉండాలి. దాని వెనుక ఉన్నటువంటి దృక్పథం ఉద్దేశం అనేది ఖచ్చితమైనటువంటి మానవాళికి లోకానికి కళ్యాణం చేసేదై ఉండాలి. లోకము అంటే మీకంటే భిన్నంగా ఎవరు లేరు. ఆత్మయే అసలైన లోకం. కాబట్టి మీ స్వరూపాలు మీ ప్రతిబింబాలు యావత్ సృష్టి. కాబట్టి ఈ సృష్టి అంతా సుఖం ఉంటేనే మనకు పరమ సుఖము. ఈ సృష్టి అంతా శాంతంగా ఉంటేనే మనం పరమశాంతి. ఈ సృష్టి అంతా కూడా భద్రతగా ఉంటేనే మనకి సంపూర్ణ భద్రత. ఇది గుర్తుంచుకోవాలి. కానీ సాధారణ మనుషులు ఏం కోరుకుంటారు, నాకు సుఖం ఉంటే చాలు, నా చుట్టూ ఏడ్చినా పర్వాలేదు, దుఃఖంతో ఉన్నా పర్వాలేదు, నాకు శాంతి ఉంటే చాలు, అందరికీ అశాంతిగా ఉన్నా పర్వాలేదు, నాకు భద్రత ఉంటే చాలు, అందరూ కూడా భయంతో భీతితో అభద్రత ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. అది మీ భ్రమ. అది సాధ్యపడదు. ఎందుకంటే ఒక గదిలో సుగంధం పెట్టినా గదంతా వ్యాపిస్తుంది, దుర్గంధం పెట్టినా గదంతా వ్యాపిస్తుంది. ఈ యొక్క విరాట శరీరంలో మనమంతా కూడా ఆ యొక్క అవయవాల్లో భాగాలుగా ఉన్నాం, కణకణంగా ఉన్నాము. కాబట్టి ఏ ఒక్కరి యొక్క దుఃఖం కూడా ఈ సృష్టి అంతా వ్యాపిస్తుంది, ఏ ఒక్కరి సుఖము కూడా సృష్టి అంతా వ్యాపిస్తుంది. కాబట్టి అందుకే వేదవాక్యం ఏం చెప్తుంది? ఘోషిస్తుంది, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. అంటే ఎటువంటి అనారోగ్యం దుఃఖ బాధలు లేకుండా అని అర్థం. సో ఈ విధంగా సరైన ఉద్దేశము దృక్పథంతో సరైన కర్మ ఎంచుకోవాలి. అదేవిధంగా సరైన దృక్పథం అంటే ఏంటి చెప్పండి? అంటే మనం చేసే ప్రతి ఒక్కటి ఈశ్వరికి అర్పణ పూజ అనే భావన ఉండాలి. అదేవిధంగా వచ్చిన రిజల్టు ఈశ్వర ప్రసాదము అనే భావన. ఈ రెండింటిని కలిపి సరైన ఉద్దేశము లేదా సరైన దృక్పథం అంటారు. సరైన కర్మ అంటే ఏంటి? సాత్విక కర్మ అంటే శాంతంగా లోక కళ్యాణం కోసం స్వార్థం లేకుండా స్వలాభం లేకుండా ఎటువంటి అసూయ ఈర్ష్య భావాలు అహంకారం దర్పం దంభం లేకుండా చేసే కర్మల్ని సాత్విక కర్మలు. అవే యజ్ఞదాన తపస్సు లేదా పంచమహాయజ్ఞాలు అంటారు. పంచమహాయజ్ఞాలని మీకు చెప్పానా? చెప్పలేదు. ఇంతకుముందు చెప్పాం. సరే మళ్ళీ చెప్తా. దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము. ఈ 5ంటిని కలిపి పంచమహాయజ్ఞాలు అంటారు. దైవయజ్ఞం అంటే మనం మొన్న చూసాం. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, సోమనాథ్, అదేవిధంగా శ్రీశైలం, అదేవిధంగా మీ ఇంటిలో ఉన్న మీ దగ్గరలో ఉన్న అమ్మవారు, గ్రామదేవత, ఇష్టదేవత ఏదైనా సరే, పంచభూతాలు, సూర్యచంద్రులు ఏదైనా సరే. సో ఏదో ఒక దేవతని మనం ఆరాధించడాన్ని దాన్ని ఏమంటారు? దైవయజ్ఞం అంటారు. దేవతల కోసం చేసేది. అదేవిధంగా ఋషి యజ్ఞ అంటే చూడండి, ఇప్పుడు మేము ఉపనిషత్తు చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, ఇదంతా కూడా అధ్యయనం చేస్తే దీన్ని ఋషి యజ్ఞం అంటారు. పితృయజ్ఞం అంటే మన యొక్క పూర్వీకులకి, మన తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో మన వంశంలో వారందరికీ కూడా సంతర్పణాలు, తర్పణాలు, శ్రాద్ధాలు ఇవన్నీ చేస్తాం. పితృ కార్యక్రమాలు, సాంసరికాలు ఇవన్నీ చేస్తుంటారు. వారి పేరున దాన ధర్మాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా పితృయజ్ఞాల కింద వస్తాయి. అదేవిధంగా మనుష్య యజ్ఞం చూడండి, అనాథులుగా ఉన్నటువంటి బాలకులు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, వారికి ఎవరు పట్టించకపోతే వారికి మందులు కానీ, ఆహార పదార్థాలు కానీ, ఎటువంటి పేద పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, లేకపోతే ఏదైనా మహాత్ములకి వారికి కావలసినటువంటి భిక్ష కానీ, వారికి ఏమైనా సరే ఇలాంటివి
ఈవెన్ మనం అన్నీ సేకరించి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొంత సంతృప్తి కలిగజేయగలిగితే దాన్ని మనుష్య యజ్ఞం అంటారు. సో అదేవిధంగా చాలామంది కాకులకి, పక్షులకి, జంతువులకి అన్నిటికి కూడా వాటికి ఆహారము, నీరు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు ఎక్కడికక్కడ. సో దీన్ని అనేక రకాల అన్నిటికి కూడా సో సకల ప్రాణులకు కూడా మనం అన్నీ మన యొక్క గృహస్థ ధర్మంగా ఎవరైతే చేస్తారో దాన్ని భూత యజ్ఞం అంటారు. సో ఈ విధంగా పంచమహాయజ్ఞాలు చేస్తే మీలో అంతఃకరణ శుద్ధి అలాగా అంటే మీరు ఒక క్రిస్టల్స్ లాగా మీ హృదయం మారిపోతుందండి అంత స్పష్టంగా. అప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడి మీ యందు ఆ యొక్క కృపా కటాక్షం కలుగుతుంది. కాబట్టి తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అప్పుడు మీకు బుద్ధియోగం ఇస్తారంటే మీ బుద్ధి వివేకంగా పనిచేసే విధంగా అత్యంత పవిత్రమైన హృదయము అంతఃకరణ శుద్ధి మీకు ఈశ్వరుడు అనుగ్రహం ద్వారా వస్తుంది. అప్పుడేమవుతుంది? తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత విభ్రాజతే అని ఇక్కడ చెప్పారు చూడండి. అదే జ్ఞానదీపేన భాస్వత అని గీతలో చెప్పారు. అంటే అప్పుడు మీకు గురు శాస్త్రం వలన శ్రద్ధాభక్తి ధ్యాన యోగం వలన శ్రవణ మన నిధిధ్యాసనం వలన మీ ఆత్మస్వరూపం మీకు అనుభూతికి వస్తుంది. ఇప్పుడు మనం ఇంతవరకు చూసాం. ఓకే, శుద్ధ సత్వాహ అంటే అంతఃకరణ శుద్ధి, మీకు హృదయ పవిత్రత, బుద్ధి యోగము అని భగవద్గీతలో చెప్పారు. అంటే కర్మయోగము ఉపాసన ద్వారా ఇది లభిస్తుంది మీకు. తర్వాత ఏంటి? ధ్యానం, నిధిధ్యాసనం. తర్వాత అప్పుడు మీకు ఫలం ఏంటి? బ్రహ్మలోకేసు. వాళ్ళంతా బ్రహ్మ అంటే ఏంటి? ఆత్మ కదా, పరమాత్మ కదా. అంటే ఆత్మస్వరూపములోనే పరాంతకాలే అంటే జీవించు ఉన్నంత వరకు జీవనముక్తులుగా ఉంటారు. ఈ శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తి పొందుతారు. పరాంతకాలే పరామృతత్వం ముచ్యంతి. పరామృతత్వం ముచ్యంతి అంటే పొందుతారని అర్థం. ఓకే, ఇది ఇంతవరకు మనం చూసాం నిన్న. ఇప్పుడు తర్వాతది వివిక్త దేశే చ సుఖాసనస్థః శుచి సమగ్రీవ శిరశరీరః అత్యాశ్రమస్తస్ సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య. వివిక్త దేశే సుఖాసనస్థః శుచి సమగ్రీవ శిరశరీరః. అత్యాశ్రమస్తః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య. ఇది ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ మనము ధ్యానం గురించి ప్రారంభిస్తున్నాం. ఇంతకుముందు ఏంటి? ఒక హైలైట్స్ చెప్పారనమాట బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇక్కడ ధ్యానం నుంచి ప్రారంభిస్తున్నారు. ధ్యానం ఇక్కడ ఈ ధ్యానం అనేది 5, 6, 7 మంత్రాలు అనమాట. నిధిధ్యాసన మంత్రాలు అంటారు వీటిని. సో ఉపనిషత్తు ఎప్పుడు కూడా కర్మయోగం గురించి చెప్పదు. అందుకే సాధారణ ప్రజలందరికీ కూడా ఈ లోకమంతా కూడా మనము ఉపనిషత్తులు చెప్పడానికి భయపడతాం. ఎందుకు? అక్కడ కర్మయోగం గురించి చెప్పదు అనమాట ఉపనిషత్తు. డైరెక్ట్గా జ్ఞానం గురించి చెప్తుంది. మరి మన అందరం అంత సంసిద్ధంగా ఉండరు కదా ఎక్కువ మంది. వాళ్ళకి ఉపనిషత్తు కష్టం అనిపిస్తుంది. ఇది మన వల్ల కాదులే, ఇది ఏదో సన్యాసులకే అని భ్రమపడతారు. కాబట్టి అందుకే భగవద్గీత ఏం చేస్తుంది? ముందుగా కర్మయోగం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి దాంట్లో మీరు నిష్ట కలిగిన తర్వాత జ్ఞానయోగం గురించి చెప్తారు. అయితే ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చెప్తున్న బ్రహ్మదేవుడు అంటే అశ్వలాయనుడు కర్మయోగము కర్మకాండ పూర్తిగా చేసి వచ్చారు కాబట్టి ఆయనకి కర్మకాండ గురించి కర్మయోగం గురించి చెప్పాల్సిన అవసరం లేదని భావించి ఉంటారు బ్రహ్మదేవుడు. కాబట్టి ఆయనకి
డైరెక్ట్గా నిధిధ్యాసన ప్రాసెస్ గురించి చెప్పేస్తున్నారు. అయితే మీ అందరికి కూడా ఒకటి తెలియాలి, ఏంటి ధ్యానం అంటే ఒకటే రకం కాదు, 2 రకాలు. ఏంట ధ్యానం అంటే ఉపాసనా ధ్యానము మరియు నిధిధ్యాసన ధ్యానం అంటారు. ఉపాసన ధ్యానం అంటే ఏంటి అంటే ఒక ఆకారం కానీ, ఒక ఆలోచన కానీ, ఒక మంత్రాన్ని కానీ అది తీసుకొని మీరు ధ్యానం చేస్తారు. అంటే ఈ సృష్టిలో ఉన్న ఏ రూపమైనా తీసుకొని మీరు ధ్యానం చేయొచ్చు. దాన్ని ఉపాసన ధ్యానం అంటారు. అందుకే ఏకరూప ఉపాసన ధ్యానం, విశ్వరూప ఉపాసన ధ్యానం అంటారు. సగుణ ధ్యానం అనమాట. అంటే ఇప్పుడు మనకి 11వ అధ్యాయం ఉంది. 10వ అధ్యాయం 11వ అధ్యాయం ఏంటి? 10వ అధ్యాయము ఏకరూప ఉపాసన ధ్యానము, 11వ అధ్యాయము విశ్వరూప ఉపాసన ధ్యానం కింద వస్తాయి ఆ 2. సో ఈ 2 కూడా ఉపాసన ధ్యానం అంటారు. అయితే దీనివల్ల మీకు ఏమొస్తుంది? ఏకరూప ఉపాసన ధ్యానం వలన ఏకాగ్రత సిద్ధిస్తుంది. అనేక రూప ఉపాసన ధ్యానం వలన మీ యొక్క చిత్త విశాలత పొందుతారు మీరు. అర్థమవుతుందా? ఈ 2 పొందినప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అరూప ధ్యానము లేదా ఆత్మ ధ్యానము అంటారు. నిర్గుణ ఈశ్వర ధ్యానము. నిర్గుణ ఈశ్వర ధ్యానం ఎలా చేస్తారు? గుణము లేదు, ఆకారం లేదు అంటే అర్థం ఏంటి? తన ఆత్మస్వరూపంగా చిదానంద రూప కృష్ణ, చిదానంద రూప శివ. సో ఆత్మయే శివ, ఆత్మయే కృష్ణ, ఆత్మయే రామ. ఆత్మ రామ, ఆత్మ కృష్ణ, ఆత్మ శివ. సో ఈ విధంగా ఆ యొక్క ఆత్మయే సర్వానికి మూలము అని నీ యొక్క అంతరాళములో నిహితం గుహాయం అని చెప్పారు ముందే. ఆ హృదయస్థములో ఉన్నటువంటి చైతన్య స్వరూప స్ఫురణ. అందుకే ప్రాతస్మరామి స్తోత్రం ఏం చెప్పారు శంకరాచార్య? ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. ఆత్మతత్వము హృదయంలో స్ఫురిస్తున్నది. దాన్ని మీరు స్మరించాలి, ధ్యానించాలి చెప్పారు. సో ఈ విధంగా ఇక్కడ ఏకరూప ఈశ్వర అంటే చూడండి, మనకి శివలింగము, శివ, పార్వతి, సీతారామ, రుక్మిణి, శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామ, ఏదో రూపాలు, గణేష, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడు, అదేవిధంగా ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ సగుణ రూపాలు అంటారు వీటికి. అంటే ఇక్కడ ఇంక చెప్తారు తర్వాత. అదేవిధంగా అనేక రూప చూడండి, అనేక రూప అంటే ఈ పంచభూతాలు, సూర్యచంద్రుడు, మొత్తం ఈ పాదములంతా భూమండలమై ఉన్నాయి. ఆకాశానికి శిరస్సు అలాగా మొత్తం స్వర్గానికి ఆని ఉన్నది. లోపలంతా ఖాళీ ఉన్న ప్రదేశం అంతా వాయువుతో నిండి ఉన్నది. మీ ఎముకలు పర్వతాలుగా, మీ నేత్రములు సూర్యచంద్రులుగా, మీ నాసికలు అశ్విని కుమారులుగా, మీ చెవులు దిగ్దేవతలుగా. చూసారా? అంటే ఈ విశ్వమంతా మీ శరీరములోనే భావించి మీరు ఎప్పుడైతే చేస్తారో దాన్ని ఏమంటారు? అదే విశ్వరూప ఉపాసన ధ్యానము. అదేవిధంగా అరూప ఈశ్వర ధ్యానం అంటే అన్నా, దీన్ని ఏమంటారు? నిధిధ్యాసనం. అంటే మీరు వేదాంత శ్రవణం ఏదైతే చేస్తారో అదేం చేశారు? నా యొక్క ఆత్మస్వరూపము ఈ ప్రపంచంలో నామరూపాలతో పని లేదు, ఈ శరీరానికి అతీతము, ఇంద్రియాలకు అతీతము, మనసు బుద్ధికి అతీతము, వీటన్నిటికీ సాక్షిగా ఉంది. నిజానికి ఆత్మ చైతన్యములోనే బుడగల్లాగా శరీరాలు వస్తున్నాయి, బుడగల్లాగా పంచభూతాలు వస్తున్నాయి, బుడగల్లాగా నక్షత్రాలు, గ్రహాలు, బుడగల్లాగా మొత్తం విశ్వం వస్తుంది. ఎలాగైతే ఆ యొక్క సముద్ర నీటిలోనే బుడగలు, అలలు, తరంగాలు ఎలాగైతే వస్తున్నాయో ఆ చైతన్యంలోని సర్వం వస్తుందని సాక్షిగా ఉండి ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో దీనిని నిధిధ్యాసన ధ్యానము లేదా అద్వైత ధ్యానము లేదా అరూప ధ్యానము లేదా ఆత్మధ్యానం అంటారు ఉపనిషత్తుల్లో. సో ఈ విధంగా ఈ 3 రకాల ధ్యానం గురించి వస్తుంది మామూలుగా. అందువలన ఇవన్నీ కూడా వేదాంత శ్రవణము మననము చేసిన వాళ్ళకే ఇది వర్తిస్తుంది. అది చేయకుండా మీరు నిధిధ్యాసన ధ్యానం చేయడం కుదరదు. అందువలన ఏకరూప ధ్యానము, అనేక రూప ధ్యానము, వేదాంత విచారణ అంటే శ్రవణము, మననము, తర్వాత నిధిధ్యాసనం ఇవి చెయ్యాలి. ఇవి చేస్తే మనకేం కావాలి? ఫస్ట్ 2 సాధనలు ఉంటాయి. ఏంటి సాధనలు? బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు.
నేను 6వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పాను. ఇప్పుడు ఇంకా మళ్ళీ చెప్తాను త్వరలో. కాబట్టి 6వ అధ్యాయంలో భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ చాలా స్పష్టంగా చెప్పారు. ఏమిటి? బహిరంగ సాధన అంటే ఏంటంటే, మీ ఆహార నియమాల్లో మీరు జాగ్రత్త పడాలి, మీరు కూర్చున్న ప్రదేశం ఎంచుకోవాలి, అది చాలా స్పష్టంగా మంచి ప్రదేశం ఉండాలి. ఏంటి? ఎటువంటి చెదారంతో యొక్క ఈగలు, దోమలు, బ్యాక్టీరియాలతో ఉండకూడదు. స్పష్టమైన ప్రదేశం ఉండాలి. అలాగని అత్యంత లోతు ఉండకూడదు, అలాగని అత్యంత ఎత్తు ఉండకూడదు. సమతలంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అక్కడ ఎవ్వరు నిర్జన ప్రదేశంగా ఉండాలి. మరి జనం అలాగా ప్రతి డప్పులు కొట్టుకొని ఈ మాయదారి మైసమ్మ, అదేవిధంగా ఈ యొక్క మసీదు చర్చిల్లాగా ఒకటే శబ్దాలు పోటాపోటీగా చేయకూడదు. కాబట్టి ఎటువంటి శబ్దం లేకుండా, రెండో వ్యక్తికి తెలియకుండా, స్వామీజీ మరి నేను ధ్యానం చేస్తున్న నాతో పాటు మా కుటుంబం వాళ్ళకు కూడా మంచి కలగాలి కదా, అందువల్ల ధ్యానము నేను, నా భార్య, నా బిడ్డలు అందరం కలిసి ఒకేసారి ధ్యానం చేస్తే కుదరదు అంటున్నారు ఉపనిషత్తు ఋషి. సాక్షాత్ బ్రహ్మదేవుడు అంటున్నాడు కుదరదు. ఏమంటున్నాడు? వివిక్త దేశే. వివిక్త దేశే అంటే కేవలం ఏకాంత నిర్జన ప్రదేశం అని అర్థం. వివిక్త దేశం అనేది అలాంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా సమయం కూడా ఎంచుకోవాలండోయ్. ఇప్పుడే భోజనం పూర్తిగా అయిపోయిన తర్వాత స్వామీజీ నేను ధ్యానం చేస్తాను. ఏం ధ్యానం చేస్తాను? ఫస్ట్ శవాసనం వేస్తాను, తర్వాత యోగ నిద్రలోకి వెళ్తాను. యోగ నిద్ర శవాసనమా? నువ్వు పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు. నీకు అది యోగ నిద్ర కాదు, అది గాఢ నిద్ర. అర్థమైందా? కాబట్టి కాలం కూడా చాలా ఇంపార్టెంటు. ఏంటి కాలము అంటే, ప్రాతకాలంలో 4:30 నుండి 6:30 వరకు ఇది బ్రహ్మ ముహూర్తం అని చెప్పారు. ఎందుకు అంటే 4 నుండి 6 అనుకోండి. ఎందుకు అన్నారు బ్రహ్మ ముహూర్తం అంటే, ఆ సమయంలో ముందు రోజు మనం పూర్తిగా అలసట చెంది ఎప్పుడైతే కొంత ఆహారం తీసుకొని విశ్రమించామో ఇంద్రియములన్నీ కూడా ఛార్జింగ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఛార్జింగ్ అయ్యాయో ఈ చేతులు, కాళ్ళు అన్నీ కూడా, నేత్రములు, చెవులు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి అన్నమాట. రీఛార్జ్ అయిన తర్వాత మీకు అలసట పోతుంది, మీకు బలహీనత పోతుంది, వీక్నెస్ అన్నీ పోతున్నాయి. అప్పుడు రెజ్యూనేట్ ఫ్రెష్ అవుతారు. వాస్తవానికి అందుకే ఎర్లీ బెడ్ అనేది చాలా అవసరం. తొందరగా, అందుకే 6:30, 7:30 లోపు భిక్ష చేయాలంటారు. 7:30 లోపు భిక్ష చేసుకోవాలి. 9 తర్వాత మరి వేకువగా ఉండకూడదు, మెలకువగా ఉండకూడదు. 9 తర్వాత పడుకోవాలి. 4 తర్వాత ఎట్టి పరిస్థితులు ఇంకా మరి పడుకోకూడదు ప్రాతకాలం మార్నింగ్. ఇది మన నిష్ట. చూడండి, 9 నుండి 4 అంటే 7 గంటల నిద్ర, 7 hours స్లీప్ పర్ఫెక్ట్. అప్పుడు ఆ సమయానికి నువ్వు ఫ్రెష్గా ఉంటావు, నీ మనస్సు, బుద్ధి ఫ్రెష్గా ఉంటుంది, సత్వగుణంతో నిండి ఉంటావు. అప్పుడు మీరు గనక సాధన చేస్తే మీ ఆత్మ ధ్యానము ఎటువంటి ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రాక్టీస్కి అత్యంత అనుకూలమైన సమయం. కాబట్టి ఓహో, దీన్ని బ్రహ్మచింతనకి అత్యంత అనుకూలంగా ఉన్నదే కాబట్టి దీన్ని బ్రహ్మ ముహూర్తము అని పేరు పెట్టారు. మీరు అనొచ్చు, స్వామీజీ ఆ ఒక్క సమయమే బ్రహ్మముహూర్తమా? మరి బ్రహ్మముహూర్తం ఎక్కడా లేదా అంటే, ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఎప్పుడు ఎక్కడ మీకు అత్యంత అనుకూలమైన ప్రదేశము, అత్యంత అనుకూలమైన సమయము, అత్యంత అనుకూలంగా మీ శరీరానికి సహకరిస్తుందో, అత్యంత సత్వగుణముతో నిండి ఉంటారో, ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అలా అనిపిస్తుందో ఆ సమయము ఆత్మచింతనకి ఉపయోగపడుతుంది. కాబట్టి దానిని బ్రహ్మముహూర్తం అనవచ్చు. అర్థమైందా? సో ఈ విధంగా మనము చూసుకోవాలి. ఆసనం తర్వాత దేశము, కాలం చూసాం. ఆసనం గురించి పతంజలి మహర్షి ఏం చెప్పారు? స్థిర సుఖం ఆసనం అన్నారు. అంటే మనం కూర్చొని ఆసనం స్థిరంగా ఉండాలి. కొంతమంది ఇలాగ బిగబట్టుకుని ఉండిపోతారు, ఇలాగ పట్టుకొని పెద్ద బిగబట్టుకుని ఉంటారు. అది మీకు ఆసనం కాదు. మీ ఆసనం మీకు ఎలాగ ఉండాలంటే సుఖంగా ఉండాలి, విశ్రాంతి, రిలాక్స్డ్గా ఉంటూ హ్యాపీనెస్గా ఉండాలి, సుఖంగా ఉండాలి,
స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, శాంతంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఎటువంటి టెన్షన్లు కానీ, ఎటువంటి పెయిన్స్ కానీ, ఈ యొక్క జాయింట్ పెయిన్స్ ఏవి ఉండకూడదు. అయితే ఎలా స్వామీజీ నేను పద్మాసనం వేయలేను? నువ్వు పద్మాసనం వేయక్కరలేదు. నువ్వు ఏ ఆసనంలో ఇప్పుడు కూర్చొని ఉన్నావో, ఒకవేళ నేను స్వామీజీ నేను బెడ్ రెస్ట్ అండి లాంగ్ టైము అసలు కూర్చోలేను కదా, మరి ఆసనం నాకు ఎలాగా? నువ్వు పడుకొని కూడా చేయొచ్చు ధ్యానము, దాన్నే శవాసనం అన్నారు. యోగ నిద్ర అవుతుంది అది. కాబట్టి ఆసనం గురించి టెన్షన్ పడకండి. స్థిర సుఖాసనం, ఓకే, స్థిరం సుఖం ఆసనం. అందువల్ల కుర్చీలో కూర్చొని ధ్యానం చేయొచ్చా అని కొత్తగా నాకు అడగొద్దు మీరు. కుర్చీలో కూర్చొని కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు పెద్దవాళ్ళు. అయితే కుర్రాళ్ళు పిల్లకాయలు నేను కూడా కుర్చీ మీద చేస్తానంటే తప్పు. ఎందుకు? వాడు పద్మాసనం వేయాలి. యాక్చువల్గా చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలకి పద్మాసనమే ధ్యానం చేయాలి. పెద్దవాళ్ళకి వారికి ఏది అనువుగా స్థిరంగా దీర్ఘకాలం పాటు ఎక్కువ సమయం పాటు స్థిరంగా ఉండగలమో అనిపిస్తుందో అది ఎంచుకోవచ్చు వాళ్ళు. దాన్ని ఆసనం అంటారు, ఆసన సిద్ధి. మరి శరీర పరిస్థితి కూడా ఉండాలి కదండి. ఎందుకు? మన ఇంద్రియాలు, శరీరము, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా స్పష్టంగా ఉంచుకోవాలి. ఎందుకు? అందుకే ఈ యొక్క మెడ, ఈ యొక్క శిరస్సు, ఈ యొక్క శరీరము అన్నీ కూడా నిటారుగా. ఇక్కడ ఏమన్నారు చూడండి, వివిక్త దేశే చెప్పాను నేను. ఏకాంతములో నిర్జనంగా అత్యంత మంచి ఆసనం. సుఖాసనస్థ, స్థిర సుఖాసనము. ఇంకేమంటున్నారు? శుచిహి, శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి, చెప్పాను ఆల్రెడీ. సమగ్రీవ శిర శరీర అంటే మీ యొక్క బాడీ, శరీరము, మీ యొక్క మెడ అండ్ శిరస్సు ఈ మూడు కూడా సమంగా నిటారుగా ఉండాలని చెప్పారు. ఇది భగవద్గీతలో కూడా ఉంది 6వ అధ్యాయంలో. అందుకే నేను అదే కలిపి చెప్తున్నా. అత్యాశ్రమస్థ సకలేంద్రియాని నిరుధ్య భక్త్య స్వగురు ప్రణమి. ఓకే, అయితే ఈ విధంగా శరీరము, ఇంద్రియాలు బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి తిప్పాలి ఇంద్రియాలు. అదేవిధంగా శరీరం కూడా ఆరోగ్యంగా. అందుకే కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేసుకొని, వాకింగ్ లాంటివి చేసుకొని శరీరాన్ని మంచి కండిషన్లో ఉంచుకోవాలి. ఒకవేళ మన కారు పని చేయకపోతే మనం సర్వీసింగ్ సెంటర్కి ఇస్తామే 6 నెలలకు ఒకసారి, 10 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఒకసారి. మరి శరీరాన్ని కూడా సర్వీసింగ్ చేయాలి కదా, రెగ్యులర్ సర్వీసింగ్ చేసుకోవాలి. సో అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. దీన్నే గీతా యోగముద్ర లేదా శ్రీకృష్ణ యొక్క యోగముద్ర లేదా శాంభవి ముద్ర అంటారు దీన్ని. ఈ శ్లోకాన్ని గీతలో, భగవద్గీతలో వచ్చింది 5వ అధ్యాయం 27వ శ్లోకం. అయితే దీంట్లో బాహ్య విషయ వస్తువులని బాహ్యంలోని ఉంచి దృష్టిని ఇక్కడ ఏమన్నారు? బాహిర్బాహ్య చక్షుశ్చైవాంతరే భ్రువోహో అంటే మీరేమంటున్నారంటే 2 కనుబొమల మధ్య అంటే ఏంటది? భ్రుకుటి మధ్య అంటారు. ఆ భ్రుకుటి మధ్య ప్రారంభంలో ఏం చేయాలి మనము? నాసిక అగ్రభాగము, ఈ యొక్క నాసిక రంధ్రముల దగ్గర ఉచ్ఛ్వాస నిశ్వాసనలు గమనిస్తూ ఉండాలి. తరువాత మెల్లగా మీ దృష్టిని ఈ 2 కనుబొమల మధ్య ఉంచాలి. 2 కనుబొమల మధ్య ఉంచాలి. ఉంచిన తర్వాత ఏమవుతుంది? ప్రాణాపానం, ప్రాణము అపానము ఈ 2 కూడా తనంతట తాముగా మెల్లగా స్పీడ్ తగ్గి ఈ యొక్క నాసిక రంధ్రాల వద్దే మీరు శ్వాస తీసుకుంటారు. అంటే మీకు పెద్దగా శ్వాస కూడా అవసరం లేదు, మెల్లగా తగ్గిపోతుంది అనమాట. నాసాభ్యంతర చారిణౌ అంటే మనస్సు తాత్కాలికంగా మీరు సన్యాసులుగా మారుతారు. అంత అర్థం ఏంటి? మీరు మానసిక సన్యాసులు అయిపోయారు, మొత్తం సర్వం విడిచిపెట్టేశారు అన్నీ. ఇలాంటి మనస్థితి మీకు ఉండాలి. అందువలన అప్పుడు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే అన్నీ బయట విడిచిపెట్టారో మీకు సంబంధాలన్నీ పోయినాయి కదా, మీకు దేనితోనో ఒక సంబంధం కావాలి. సంబంధం లేకపోతే మనం బ్రతకలేం కదా. అప్పుడు మీరు ఈశ్వరుడు, శాస్త్రము, గురువు ఈ 3 సంబంధం తప్ప వేరే సంబంధం మీకు లేదు, ఉండకూడదు కూడా. అందువలన అలాంటప్పుడు ఏం చేయాలి? మన బుద్ధిని కూడా
ధ్యానం వల్ల లాభం పొందుతుందని బుద్ధికి నచ్చ చెప్పాలి. మన మన మనసుకి నువ్వు శాంతి పొందుతావు, నువ్వు టెన్షన్ ఉండదు, నీకు దుఃఖం ఉండదు, నువ్వు అత్యంత శాంతి పొందుతావని మనసు చెప్పాలి, నువ్వు ఆనందం పొందుతావని బుద్ధికి చెప్పాలి, నచ్చ చెప్పాలి. అందువలన ఈ బుద్ధి మనసుని ఎప్పుడైతే మీ వైపు మచ్చిక చేసుకున్నారో, ఫ్రెండ్షిప్ చేసుకున్నారో, అప్పుడు మీరు ఏం చేయాలి? స్మరించాలి. ఏమని స్మరించాలి అంటే అత్యాశ్రమస్థ. చూడండి, అత్యాశ్రమం అంటే సన్యాసి అని అర్థం. అంటే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు నిజానికి మీరు సన్యాసులు, సర్వం త్యజించేశారు. సర్వత్యాగమే సన్యాసం. కాబట్టి అత్యాశ్రమస్థ సకలేంద్రియాన్ని నిరుధ్య అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు కూడా బంధించాలి, వెనక్కి తీసుకోవాలి, బయటికి వదలకుండా. ఆ తర్వాత ఏం చేయాలి? భక్త్యా. చూసారా, భక్త్యా అన్నారు అంటే పూర్తిగా, అంటే సమర్పణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే పూర్తిగా సమర్పణ భావనతో బహిరంగ సాధన చూస్తామన్నట్టు ఇవన్నీ. అప్పుడు ఏం చేయమంటున్నారు? గురువును కానీ ఏదో గురువు ఉపదేశం చేశారు. సో గురువుతో మీకు నిత్యం సంబంధం ఉంటుంది. అదేవిధంగా మీ శాస్త్రంతో సంబంధం ఉంటుంది. అదేవిధంగా ఈశ్వరుడు ఈశ్వరుడితో సంబంధం ఉంటుంది. సో ఆ మూడింట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి మనం. ఎందుకు? అన్ని సంబంధాలు వదిలిన తర్వాత మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఎలా అనేది. ఆ తర్వాత మీరు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఒక్కసారి వెనక్కి తీసుకొని భక్త్యా స్వగురుం ప్రణమ్య అంటే తాత్కాలికంగా అన్నీ వదులుకున్నాం కాబట్టి గురువు చెప్పిన ఆ యొక్క టీచింగ్ని గుర్తు చేసుకోవాలి, ఆ శాస్త్రాన్ని గుర్తు చేసుకోవాలి ధ్యానంలో. అందువలన మీరు ధ్యానంలో ఉండి గురువుని స్మరిస్తూ ఆ యొక్క గురువుని ఊహకల్పన చేసి మీ యొక్క మనస్సులోనే గురువుకి నమస్కారం పెట్టుకోవాలి. బయట ప్రణామాలు చేశాను స్వామి, సాష్టాంగ ప్రణామం చేశాను, సాష్టాంగ ప్రణామం ఓకే. మీ మనస్సులోనే గురువుకి ప్రణామం చేసుకొని అప్పుడు ఒక్కసారి మనం చూసాం కదా, భగవద్గీత ప్రారంభించినప్పుడు ఏమన్నాము? అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఆ యొక్క శ్రీకృష్ణుడిని భగవద్గీతని ఎలాగైతే ధ్యానిస్తామో ఆ విధంగా మీరు ఆ ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి పూర్తిగా ఆ యొక్క గురువు చెప్పిన వేదాంత శ్రవణము, ఆ యొక్క శాస్త్ర శ్రవణము, ఆ మహావాక్యాల యొక్క శ్రవణము, చింతన, అదేవిధంగా అవసరమైతే ఆ యొక్క ఏదైనా కృష్ణ రామ ఏదో ఒక రూపం కూడా మీరు స్మరించుకోవచ్చు. ఇప్పుడు మీకు అంత సెట్టింగ్ చెప్పారు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కూర్చున్నారు కదా, బహిరంగం మీకు సంబంధం లేదు. ఇప్పుడు అంతరంగిక సాధనలు ఎలా చెయ్యాలి? అంతరంగిక సాధనలు అంటే హృత్పుండరీకం విరజం విశుద్ధం హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం అచింత్యమవ్యక్తమనంతరూపం అచింత్యమవ్యక్తమనంతరూపం అచింత కాదమ్మా, అచింత్యమవ్యక్తమనంతరూపం. ఓకే, అచింత్యమవ్యక్తమనంతరూపం. శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం తతాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం విభుం చిదానందరూపమరూపమద్భుతం. విభుం. ఓకే, మీరు ఒకసారి అచింత్యం దగ్గర చూసుకోండి. మీరు అది అచింత అంటున్నారు, అచింత్య అన్నారు. ఓకే, రైట్. ఇప్పుడు అంతరంగ సాధన చెప్పేశారు అన్నీ. అంటే ఏంటి?
నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఎలాంటి ప్రదేశము అన్నీ చూసుకోవాలి. అక్కడ జనం ఎవరు ఉండకూడదు, రెండో వ్యక్తి తెలియజేయకూడదు. అదేవిధంగా నీ యొక్క శరీరము, నీ ఇంద్రియాలు శౌచంగా శుభ్రంగా ఉండాలి. తర్వాత నీకు ఎటువంటి రెస్ట్లెస్నెస్ ఉండకూడదు. అంటే ముందు రోజు ఎర్లీగా భోజనం తీసుకొని పడుకోవాలి, ప్రాతకాలం ఎర్లీగా లేవాలి. అప్పుడు నువ్వు సత్వగుణంతో నిండి ఉంటావు. అప్పుడు స్నానపానాలు చేసుకొని మంచి ఆసనం వేసుకొని నువ్వు స్థిరంగా సుఖంగా ఉండే ఒక ఆసనాన్ని ఎంచుకొని అప్పుడు నేత్రములన్నీ మూసి నీ శరీరము, నీ మెడ, నీ శిరస్సు ఒకే లైన్లో ఉండేటట్లుగా కూర్చొని అప్పుడు ఏం చేస్తారు, అన్నీ చేసిన తర్వాత గురువుని, శాస్త్రాన్ని, ఈశ్వరుని స్మరించడం ప్రారంభించాలి. ఇప్పుడు ఏమంటున్నారు, ఎక్కడ ధ్యానం చేయాలి ఇప్పుడు అంటే నువ్వు బయట ఎక్కడికో తిరగక్కర్లేదు. ఏమన్నారు, నిహితం గుహాయా అని ముందే చెప్పారు. పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేవి యజ్ఞతయో విశంత అన్నారు కదా. అదేవిధంగా ఉపనిషత్తులో కూడా చెప్పారు, యో వేద నిహితం గుహాయాం చెప్పారా, ఇది తైత్రీయ ఉపనిషత్తు. అదేవిధంగా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. అంతే, అర్థం ఏంటి, నీ హృదయస్థములోనే గుండె చప్పుడికి మొట్టమొదటి గుండె చప్పుడు వెనక ఉన్నటువంటి ఆ స్టార్టింగ్ మొట్టమొదటిది లబ్ డబ్ లబ్ డబ్. వినండి ఎప్పుడైనా గుండె చప్పుడు లబ్ డబ్ లబ్ డబ్. అందుకే మొట్టమొదటి మీరు ఆ గుండె చప్పుడు వెనక లబ్ అని స్టార్ట్ అవుతుంది. అంటే నేను లభ్యమై ఉన్నాను, అంతర్యామిగా లభ్యమై ఉన్నాను. కానీ మనం ఆ లబ్బు మనకి వినిపించదు. ఎందుకు, మనకు డబ్బు అంటే గట్టిగా వినిపిస్తుంది. నాకు డబ్బు కావాలి అని బయట తిరుగుతాడు మనిషి. కాబట్టి లోపల నిరంతరము లబ్బు లబ్బు లబ్బు, నా వైపు చూడు, నేను ఇక్కడ ఉన్నాను, మై డియర్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ యుగాస్, జన్మాలకి నీ కోసం, నీ కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ హగ్ మీ, మీట్ మీ అని లోపల ఆత్మస్వరూపం చైతన్య చిదానంద రూప కృష్ణ చైతన్య స్వరూపంగా లబ్ లబ్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ అంటే మనం ఏంటి, డబ్బు 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 డబ్బు, మనం డబ్బు కోసం బయట తిరుగుతున్నాం బహిర్ముఖంగా. అందువలన లలితా సహస్రనామంలో స్పష్టంగా చెప్పారు అమ్మవారు ఏమని, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు వెనక్కి దృష్టి మళ్లించి ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చాను కఠోపనిషత్తు. నువ్వు వెనక్కి దృష్టి మరలిస్తే తప్ప నీకు బహిర్ముఖంగా వెళ్తే నీకు సాధ్యం కాదు, నీకు లభ్యం కాదని చెప్పారు. అందువలన మధ్యే అంటే శరీర మధ్యే చూడండి, ఇక్కడ హృత్పుండరీకం విశుద్ధం విచింత్య మధ్య అని ఇక్కడ ఉన్నది చూడండి. మధ్యే అంటే శరీరం మధ్యలో ఎక్కడ, నీ హృదయ భాగం అండి బాబు. హృదయం ఎక్కడుంది స్వామీజీ, హృదయం ఎక్కడ ఉంది అని అడక్కండి. మీకు ఈ ఎడమ వైపుకి సెంటర్లో ఉంటుంది, ఎడమ వైపు ఈ ఒక హృదయం కింద అంటే అనాహత అంటారు, అనాహత శబ్దం అంటారు దాన్ని. ఆ హృదయంలో గదులుగా ఉంటుంది కదండి, అందులో అందుకే హృదయ కుహర మధ్యే ఆ హృదయంలో మీరు దృష్టిని పెట్టాలి. ఏంటి, నేత్రంతో చూసేది కాదు కదా, మీ మనోనేత్రంతో మీ హృదయం యందు దృష్టి పెట్టవచ్చు. అందుకే ముందు ప్రపంచము నుండి దృష్టి వెనక మరలించి శరీరం మీద ధ్యాస పెట్టాలి. శరీరం నుండి మీ యొక్క నాసిక రంధ్రాలకు ధ్యాస పెట్టాలి. నాసిక రంధ్రాల నుండి ఎక్కడికి, మీ యొక్క కనుబొమ్మల మధ్యకి ధ్యాస మరలించాలి. కనుబొమ్మల నుండి ఎక్కడికి, చివరికి మీ హృదయస్థంలో ధ్యాస పెట్టి అక్కడ సమాధి స్థితికి చేరుకుంటాడు సాధకుడు. ఇది ప్రాసెస్ అన్నమాట. అయితే ఇది ఎలాంటిది, మనస్సులో ఉన్నటువంటి రజోగుణం అంటే తమోగుణం రజోగుణం రెండు పోయినాయి, కేవలం సత్వగుణంతో ప్రకాశిస్తుందన్నమాట. అందువలన ఈ విరజం విశుద్ధం, ఇక్కడ చూడండి, విరజం విశుద్ధం హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య అంటే విశేష రూపేణ ఏదైతే మీరు శ్రవణం చేశారో దాని అంతటిని విశేష రూపేణ దాన్ని మీరు ధ్యానించాలి, చింతించాలి. తమోగుణం రహితము అంటే విశుద్ధం అంటే తమోగుణం లేకుండా, విరజం అంటే రజోగుణం లేకుండా. అదేవిధంగా విషదం అంటే ఏంటి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలి. విషదం, ఇక్కడ విషదం ఉన్నాడు చూడండి. విశోకం అన్నాడు మళ్ళీ. విశోకం అంటే ఈ సుఖ దుఃఖాలు లేని ఈ శోకం లేకుండా, అంటే భయం లేకుండా, కోరికలు లేకుండా,
అంటే ఇవన్నీ ఎవరైతే సెటరైట్ చేసుకుంటారో వాళ్ళకేనండి ఈశ్వరుడు ఆత్మరూపంగా తన స్వరూపంలోనే ప్రకాశిస్తారు. మనం ఇవన్నీ రెడీ చేసుకొని కూర్చుంటాం కదా. అందుకే పతంజలి మహర్షి ఏం చెప్పారు? యమ నియమ ముందు ఆచరించాలని చెప్పారు. యమ అంటే ఏంటి? నిరంతరం ఈ జీవితం తపస్సుగా మార్చుకోవాలి. అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అస్థేయం, అపరిగ్రహం. అంటే దొంగతనం చేయకూడదు, అనవసర వస్తువులు కూడబెట్టుకోకూడదు, నిరంతరం డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉండాలి, తపస్సు ఉండాలి. అదేవిధంగా హింస చేయకూడదు, అదేవిధంగా అబద్ధాలు అసత్యం పలకూడదు. తర్వాత నిరంతరం శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, బాహ్యంగా అంతరంగా సంతోషంగా ఉన్నదంత తృప్తి, తపస్సు, అదేవిధంగా స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. ఈ 10 ఎవరైతే పాటిస్తారో వారికి ఈ ధ్యానము చెప్పడం జరిగింది. కానీ మన అందరం కూడా మనకేంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ వినొచ్చు, ఎవరిని ఆపడం లేదు ఇప్పుడు మనం. కానీ ఇవి ఎప్పుడైతే మీలో ఉంటాయో అప్పుడే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఏమంటున్నారంటే ఇక్కడ చెప్పాను నేను, విరజం అంటే రజోగుణం లేదు, విశుద్ధం అంటే తమోగుణం లేదు, విశోకం అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు, విషదం అంటే పూర్తిగా మీకు సత్వగుణంలో నిండిపోయి ప్రకాశిస్తున్నారు. అప్పుడేమవుతుంది ఏంటి? దాన్ని దాన్ని చింతన చెయ్యాలి. ఎలా చింతన చేస్తారు అంటే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయో అంటే ద్వంద్వాతీతులు. అంటే ద్వంద్వాలు అంటే ఏంటి? సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము పరాజయము, తర్వాత సన్మానము అవమానము, ఇవన్నీ కూడా అంటే వాటమి జయము, ఇవన్నీ నాలో కలుగుతున్నటువంటి ఎక్స్పీరియన్సెసే. వాటిని సాక్షిగా ఉండాలి అనే ఒక చింతనతో ఉండాలి. ఏమీ కలగకూడదు. ఏది వస్తున్నా, ఒకవేళ చెడు ఆలోచన వచ్చిందనుకో, ఓకే, మీరు సాక్షిగా చూడండి, అది పోతుంది. అదే మంచి ఆలోచన వచ్చిందనుకోండి, మీరు పొంగిపోకూడదు, దాన్ని కూడా సాక్షిగా చూసి వదిలిపెట్టాలి. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే మీకు ఈ తమోగుణము రజోగుణం పూర్తి పోతుందో అప్పుడు విశదం అంటే పూర్తి సత్వగుణం. అందుకే మనకేం చెప్పారు? నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. చూసారా? నిస్త్రైగుణ్యో పతి విచరతాం కోవిధి కో నిషేధ. కాబట్టి ఈ విధంగా పూర్తిగా విశోకం స్థితి అంటే మనసు ప్రశాంతంగా ఉన్నది. ప్రశాంతాత్మ విగత బీహి. ఈ ప్రశాంత ఆత్మకి విగత బీహి అంటే భయం పోతుంది, భయం మరి ఉండదు, అలాగే కోరికలు మరి ఉండవు. సో ఈ స్థితిలో మీరేం చేయాలి? అచింత్యం చూడండి, ఇక్కడ చింత్యం అంటే మనస్సు ఎప్పుడైతే మనసుకు అతీతమైన ఆత్మ కాబట్టి మనసు ద్వారా చింతించదు. అంటే అర్థం ఏంటి? అచింత్యం అంటే మనస్సు పూర్తిగా నీ హృదయం వైపు ఎప్పుడైతే మళ్ళించావో మనసు దాంట్లో కరిగిపోతుంది. ఎందుకు? మనసు ఎక్కడ పుడుతుంది తెలుసా మీకు? మనసు పుట్టింది కూడా హృదయంలోనే. సో హృదయంలో పుట్టిన మనసుకి హృదయంలోనే స్థాపించాలి. ఎలాగా? ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్, గీతలు చెప్పారు. కాబట్టి ఈశ్వరుడు మనస్సుకు అందదు, వాక్కులకు అందదు. ఎప్పుడైతే ఈ 2 మనస్సు వాక్కులు వెనుదిరిగిపోతాయో అప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. దాన్ని ఉపనిషత్తు ఏం చెప్తుంది? శాంతం శివం అద్వైతం తురీయం అంటారు. దాన్నే తురీయం. తురీయం అంటే ఏదో 4 అవస్థ. అందువల్ల నేను జాగ్రత్త స్వప్న సుషుప్తి కాదండి, నేను తురీయ అవస్థ పొందాలి అంటే నేను సమాధిలోకి వెళ్ళాలి. నువ్వు సమాధిలోకి ఎక్కడికి వెళ్ళవు. ఈ జాగ్రత్త స్వప్న ఈ యొక్క సుషుప్తి 3 నువ్వు దర్శించి సాక్షిగా విడిచిపెట్టగలిగితే నువ్వు తురీయంలోనే ఉంటావు. తురీయం ఎక్కడి నుంచి రాదండి, వచ్చిందంటే పోతుంది. కాబట్టి తురీయము వచ్చింది కాదు, పోయేది కాదు. తురీయం అంటే ఆత్మ అని అర్థం. అందుకే అవ్యక్తం. ఎందుకంటే ఈ వ్యక్తమైనంతా కూడా ఈ 3 గుణముల యొక్క మిశ్రమమే. ఇవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ప్రళయము, ఇవన్నీ బయటకు వస్తే సృష్టి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అని గీతలో చెప్పారు.
కాబట్టి ప్రతీది కూడా మట్టి నుండి కొండ, కొండ పగిలిపోయి చూర్ణం అయితే మట్టి, అక్కడి నుంచి వస్తుంది. బంగారం నుండి ఆభరణాలు, ఆభరణాలు మళ్ళీ కరిగిస్తే బంగారమే. సో ఈ కెరటాలు బుడగలు బుడగలుగా చూస్తున్నాము, అవి మళ్ళీ కలిసిపోతే నీరైపోతాయి అలాగా. సో ఈ విధంగా అనంత రూపం అంటే చెప్పాను నేను విశ్వరూపం అని. అంటే అర్థం ఏంటి? ఏ రూపము లేని యొక్క చైతన్య స్వరూపము అన్ని రూపాలని దర్శిస్తుంది, అన్ని రూపాలని పొందుతున్నది. అందువలన పరమాత్మ కోసము నేను వైకుంఠం వెళ్ళిపోయాను, సశరీరంగా వైకుంఠం నుంచి ఆ యొక్క విమానం వచ్చింది, పుష్పక విమానము. రామదాసు వెళ్ళిపోయాడు విమానం ఎక్కి, అన్నమయ్య వెళ్ళిపోయాడు విమానం ఎక్కి, తుకారాం వచ్చాడు విమానం ఎక్కి. ఇవన్నీ కథలు చెప్పడానికి చాలా బాగుంటాయి, కథలు, అవి నిజం కాదు. నిజమేంటి? ఆత్మారాముడిని హృదయస్థంలోనే ఆత్మారాముడే చేరుకున్నాడు రామదాసు. అంతేగాని ఎక్కడో రాముడు ఉన్నాడని మీ ఊహాలోకాలకు వెళ్ళడు కదా. అర్థమైందా? కాబట్టి ఈ అనంత రూపాల్లో కూడా ఆత్మయే ఉన్నది, ఆత్మయే అనంత రూపము. ఆత్మకి చింతించలేము కాబట్టి అచింత్యము, అది ఆత్మ వ్యక్తం కానిది కాబట్టి అవ్యక్త స్వరూపము. దాన్ని శివం అంటారు. ఏమంటారు? దాన్ని శివం. శివం. అందుకే మీరు పురాణాల్లో కూడా చూడండి, పార్వతీదేవి తల్లిదండ్రులు చూపెడతారు, శివునికి ఎక్కడైనా తల్లిదండ్రులు చూపెట్టారా అంటే అర్థం ఏంటండి? శుద్ధ చైతన్య పరమాత్మగా శివుణ్ణి మీరు తీసుకుంటే దానికి తల్లిదండ్రులు ఎలా ఉంటుందండి? రాముడికి తల్లిదండ్రులు చూసాం, కృష్ణుడికి తల్లిదండ్రులు చూసాం, శివునికి తల్లిదండ్రులు ఎవరు? ఇది పెద్ద క్వశ్చన్. ఇది కౌన్ బనేగా కరోడుపతి కాదండి, కౌన్ బనేగా మోక్షపతి. ఎవరికైతే మోక్షం కావాలని కోరుకుంటున్నారో వారు చెప్పాలి ఏంటి? శివుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? కాబట్టి శివునికి తల్లిదండ్రులు ఉండరు. అందుకే ఏమంటున్నారు? ఇప్పుడు మనకి ఒక సగుణ ఉపాసన చెప్తున్నారు ఇక్కడ. సగుణ ఉపాసన ఏంటి? ఇక్కడ సగుణ ఉపాసన తర్వాత ఇది అయిపోయింది కదమ్మా, ఇది అయిపోయింది. తర్వాత మంత్రం అచింత్యం అవ్యక్తం చెప్పాను కదా. ఓకే, రైట్. అచింత్యం కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. అనంత రూపం చెప్పాను, శివం చెప్పాను. ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం. చూడండి, ప్రశాంతం అంటే ప్రకర్షేణ శాంతం అంటే పరమశాంతి. మనం కూడా ఒక్కొక్కసారి శాంతి పొందుతాం. ఎందుకంటే మన మనస్సు అత్యంత చంచలంగా, అత్యంత ఎగ్జైట్మెంట్తో ఉండేటప్పుడు కాస్త ఏదైనా సరే ఉపశమనం పొందుతాం. సపోజ్ ఎప్పటి నుంచో మీ బిడ్డ అమెరికాలో ఉన్నారు, వారు రావాలి కోరుకుంటాను. ఒకసారి సడన్గా మీకు ఫోన్ వచ్చింది, అమ్మ రేపు నేను వచ్చేస్తాను ఇంటికి ఇండియా అంటారు. అప్పుడు మీరు వెంటనే ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తారు బోర్డు పట్టుకొని, సుబ్బారావు ఈజ్ కమింగ్ అంటారు. వెంటనే ఆయన వచ్చిన వెంటనే మిమ్మల్ని చూసి ఆలింగనం చేసుకున్నారనుకోండి, మీ మనస్సు టెన్షన్ మరి ఉండవు, అన్నీ జారిపోయి ఒక్కసారి తాత్కాలికంగా పరమశాంతి పొందుతారనమాట. కానీ అలాంటి శాంతి కాదు ఇది. ఇది అనంతకాలంగా ఎప్పుడు వచ్చే పోయేది కాదు. మీ ఆత్మస్వరూపమే పరమశాంతి, సంపూర్ణ శాంతి. ఇది బ్రహ్మయోని. అంటే ఏంటి? ఇక్కడ బ్రహ్మ అంటే మాయా, అంటే జగత్తు. జగత్తుకి మూల కారణం ఒక చెప్పండి మీరు. జగత్తుకి మూల కారణం ఏమిటి? ఈ చైతన్యమే కదా. అంటే బ్రహ్మయోని అంటే ఈ జగత్తుకే మూల కారణము అని అర్థం. అందుకే చతుర్ముఖ బ్రహ్మ ఎలా పుట్టాడండి? శుద్ధ చైతన్యం నుండి సృష్టి చేయడానికి ఆ యొక్క రజోగుణ తత్వానికి అధిష్టాన స్వరూపంగా పుట్టాడు. అందుకే సృష్టి క్రియేట్ చేస్తారనమాట. అదే శుద్ధ చైతన్యము ఆ యొక్క సత్వగుణ స్వరూపానికి స్వామిగా విష్ణు స్వరూపము. అదే శుద్ధ చైతన్యము తన ప్రళయంకు అంటే ఆ యొక్క మోహాన్ని నాశనం చేసి భౌతిక రూపాలను నాశనం చేయడానికి శక్తి స్వరూపం కావాలి కాబట్టి శివ పుట్టారు. సో ఈ విధంగా తథా ఆది మధ్యాంతము రహితము. చూడండి, ఆది అంటే ప్రారంభం లేదు, మధ్య లేదు, అంతము లేదు అని అర్థం. అంటే ఏంటి? ఆద్యాంతరహితుడు అంటారు. మీరు విన్నారా? ఆద్యాంతరహితుడు అంటే దానికి ప్రారంభం లేదు, మధ్యం లేదు, అంతము లేదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉన్నదే అని అర్థం. అది ఎంత విహీనం లేకుండా ఏకం ఒకటే. విభు అంటే సర్వవ్యాపి. విభూతి వియోగం చూశారు కదా మనం 10వ అధ్యాయం గీతలో చూస్తాం. విభూతి అంటే సర్వవ్యాపి. విభు అంటే విచిత్ర రూపాలని
పొందినవాడు, వివిధ రూపాలని ధరించినవాడు విభుం. తర్వాత చిదానంద రూపం అద్భుతం. చూడండి, ఇది అద్భుతమా కాదా? ఎంత అద్భుతం అండి! చిదానంద రూపం అంటే ఏంటి? కేవలము ఆ చైతన్యం ఒక్కటే మిగులుతుంది, రెండోది ఏమీ లేదు. కాబట్టి అదే ఆనందం. ఏంటి ఆనందము? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. అంటే నేను మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏది నేను కాదు. నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. అంటే నేనేమి ఇంద్రియాలు కాదు. చెవులు, ముక్కు, నోరు, నేత్రం, నాలుక, చర్మం ఇవేవి కాదు. చూసారా? నా శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రం నచ వ్యోమ భూమి నా తేజో నా వాయువు. అంటే ఈ పంచభూతాలు కూడా నేను కాదు. చూడండి, పంచభూతాలు డిస్మిస్ చేశారు అంటే స్థూల శరీరం అవుట్. తర్వాత ఇంద్రియాలన్నీ డిస్మిస్ చేశారు, మనసు, బుద్ధి అన్ని డిస్మిస్ చేశారు, సూక్ష్మ శరీరం అవుట్. ఆ తర్వాత ఏమంటున్నారు? ఈ అజ్ఞానము, ఈ యొక్క విషయ సుఖాలు కూడా డిస్మిస్ చేశారు అంటే కారణ శరీరం కూడా అవుట్. ఏం మిగిలింది? కేవలము శుద్ధ చైతన్యమే. అంటే శుద్ధ చైతన్యమే అదే ఆనందము స్వరూపము, ఆత్మానందము. ఆత్మారాముడు ఆనందరమణ. కాబట్టి అదే చిదానంద రూప అంటే దాన్ని శివ అంటారు ఇండైరెక్ట్గా. చిదానంద రూపాన్ని శివాన్ని ఒక్కటే. ఆ శివ ఎవరు? అహం అంటే నేనే. నేనంటే మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఉన్న నేను కాదండి. మీరు గుర్తుపెట్టుకుని పదే పదే చెప్తున్నాను. నేను అంటే ఇక్కడ ఆధార్ కార్డులు, మీ ఓటర్ కార్డు, మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వివరాలు కాదు. ఇవి అన్నీ డిస్మిస్ చేస్తే నిషేధించి ఒక్కొక్కటి నిషేధించి ఇక నిషేధించడానికి వీలు కాదు, అలివి కాదు. ఆ టైంలో కేవల నా శాస్త్ర నా శాస్త్రం నా శిష్యో నా శిక్ష నా చత్వం నా చాహం నా ఛాయం ప్రపంచ స్వరూపావబోధో వికల్పా సహిష్ణు తదేకో వశిష్ఠ శివ కేవలోహం. కేవల శివం చిదానంద రూప. అప్పుడు నా పుణ్యం నా పాపం ఏమి ఉండదు. అసలు 4 పురుషార్థాలు లేవు, ధర్మార్థ కామ మోక్షాలు ఏమి లేవు, పుణ్యం పాపం లేదు, తల్లి తండ్రి లేడు, గురుశాస్త్రం లేదు, బంధుమిత్రులు లేరు, జన్మ లేదు, మృత్యువు లేదు, ఏమీ లేవండి. సర్వం డిస్మిస్ చెయ్యండి. అంటే ఏంటి? మీరు చూసినవన్నీ ఆత్మ కాదు, మీరు ఇన్ని శబ్దాలన్నీ ఆత్మ కాదు, మీరు ముక్కు ద్వారా వాసన కానీ శ్వాస ఏవి ఆత్మ కాదు, మీ మనస్సుకి అందినది ఆత్మ కాదు, మీ బుద్ధికి అందినది ఆత్మ కాదు. ఇవన్నీ కాదు 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 నేతి 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 అని వెళ్తే లాస్ట్కి ఇంక ఇది కాదు అనడానికి రెండో వారు మిగలకుండా కేవలం శివగా మిగిలిపోతారు మీరు. అదే చిదానంద రూప శివ అహమేవ నేనే. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.